హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉడకపెట్టిన కోడిగుడ్ల ఫ్రై. చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా. రుచిలో అయితే సూపర్ ఉంటుంది అండ్ చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేయగలిగే లంచ్ బాక్స్ ఆప్షన్ అయితే ఈ కర్రీ అని చెప్పొచ్చు. అంత బాగుంటుంది. చాలా లిమిటెడ్ ఇంగ్రీడియంట్స్ అండి. ముఖ్యంగా ఆనియన్స్, ఎగ్స్ అండి. ఎగ్స్ని ఇలా బాయిల్ చేసుకుందాం. ఇలా బాయిలర్లో బాయిల్ చేయడం వల్ల మంచి టెండర్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది అన్నమాట. త్రీ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇంకా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని నెమ్మదిగా వేయించండి. ఇది వేయించడమే కొంచెం టైం టేకింగ్. ఇదే కొంచెం టైం టేకింగ్. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ వేయద్దు. దీనిలో చాలా తక్కువ మసాలాలే వాడుతున్నాం మనం. ఫ్రై అయ్యేలోపు ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇప్పుడు చక్కగా తొక్క తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూసారు ఎంత టెండర్గా ఉడికిందో. అది మనం నీళ్ళలో ఉడకబెడితే కొంచెం గట్టిగా అయిపోతాయి ఎగ్స్. అండ్ లోపల ఉన్న చందమామ కూడా ఎల్లోయిష్ కలర్లో ఉంటేనే అది హెల్దీ వేలో మనం ఉడకబెట్టినట్టు. అది కొంచెం బూడిద కలర్ అయితే కనుక మనం ఎక్కువ ఓవర్ కుక్ చేసినట్టు. చూడండి ఎంత బాగుందో. ఇలా సగానికి కట్ చేసుకోండి. తర్వాత చందమామని తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే ఎగ్స్ని నిలువుగా ముక్కలుగా కట్ చేసుకోండి. అంతే, సలాడ్స్లో కట్ చేస్తాం కదా, ఎగ్ సలాడ్లో అలా కట్ చేసుకోండి. చందమామలు మాత్రం తీసి పక్కన పెట్టేసుకోండి. చూసారు అన్నీ ఎల్లోయిష్ కలర్లో వచ్చాయి. అదే మనకి యాష్ కలర్లో వచ్చిందంటే ఓవర్ కుక్ అవుతాయి. ఇంకా ఎగ్లో న్యూట్రియంట్స్ అన్నీ కూడా పోయినట్టే. అందుకే మనం 8 మినిట్స్ లోపలే ఎగ్ని ఉడకపెట్టుకోవాలి వాటర్లో అయితే కనుక. చూడండి ఇలా స్లైడ్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం ఆనియన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫ్రై అయిపోయాయి, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు చక్కగా ఒకసారి కలుపుకుందాం. ఇప్పటి వరకు మనం ఉప్పు పసుపు ఏమీ యాడ్ చేయలేదు. దీనిలో బేసిక్ మసాలాస్ మాత్రం యాడ్ చేద్దాం. అదే కొంచెం ఉప్పు, అలాగే పసుపు, కారం కొంచెం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు ధనియా పొడి, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇప్పుడు యాడ్ చేశాను. చక్కగా అంతా కలుపుకున్నాక స్లైస్ చేసి పక్కన పెట్టిన వైట్ పార్ట్ అంతా కూడా వేసుకున్నాను, కానీ చందమామలు మాత్రం వేయలేదు. అవి పక్కన పెట్టేద్దాం, తర్వాత వేద్దాం. ఫస్ట్ ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని యాడ్ చేద్దాం. ఇంకొంచెం లెమన్ జ్యూస్, కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకంతే, సూపర్ టేస్టీ ఎగ్ ఫ్రై రెడీ అయిపోతుంది. మరి చక్కని రసం పెట్టుకొని వేడి అన్నంతో ఈ కర్రీ తింటే ఎలా ఉంటుందండి? సూపర్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మిగతా చందమామలను కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఆల్మోస్ట్ 10 మినిట్స్ వరకు ఆల్ ఓవర్ డిష్ అవుతుందండి. 10 మినిట్స్ సరిపోతుంది. ఇంకా చివరాకన్నా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఈ ఎగ్ రెసిపీస్ ఎపిసోడ్ 1 అండి ఇది. ఇలాంటి మంచి ఎగ్ రెసిపీస్ ఇంకా ముందుకు తీసుకొస్తాను. దానికోసం మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకంతే, చక్కగా సర్వ్ చేసుకుందాం. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో గైస్. See you in another video. Till then, bye bye, take care, and thank you for watching, and don't forget to subscribe.